జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. తొలుత 20 లక్షల రూపాయలతో పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆడపిట్ట ఆశీర్వదిస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తానని, మరొకసారి ప్రజలు తనను కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటి వరకు 1650 కోట్లతో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఇంట్లో తెచ్చుకున్న బంగారము, బట్టలు, డబ్బులు అన్ని కాలిపోయాయి. అది పొద్దునగా అన్నమో రామచంద్ర అని పెట్టి ఆ బిడ్డ పెళ్లి చేస్తారు. అప్పుడు తెలంగాణ రాలేదు, సార్ ముఖ్యమంత్రి కాదు. ఆనాడు ఆలోచిస్తున్నాడు, తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణలో ప్రతి పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వమే ఒక మేనమామలాగా కట్నం పంపాలి అని తెలంగాణ వచ్చినాక మనం మొట్టమొదటిగా 2014లో 50,116 రూపాయలతో ఈ పథకం ప్రారంభమవుతుంది. అవి సరిపోతలేవని వాటికి 75,116 చేసుకుంటాం. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం